జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున పోటీ చేసే ఏ క్రీడాకారునికైనా ఉచితంగా వైద్య సదుపాయాన్ని కల్పిస్తామని కిమ్స్ హాస్పిటల్ సీతమ్మధార రీజనల్ సీఈఓ డాక్టర్ నగేష్ విశాఖ కిమ్స్లో జరిగిన తొలి స్పోర్ట్స్ ఆర్థోపెడిక్ క్లినిక్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకరప్రత బాగ్చి, కన్సల్టెంట్ స్పోర్ట్స్ ఆర్థోపెడిక్ సర్జన్ మరియు ఆర్థోస్కోపిక్ స్పెషలిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ గొల్లంగి, డాక్టర్ రాజేష్ కుమార్ రెడ్డి, డాక్టర్ సంతోష్ రామ్, డాక్టర్ రామరాజు, డాక్టర్ వసంతబాబు, డాక్టర్ ఆశీష్ కుమార్, ఆసుపత్రి సిబ్బంది తదితరులు హాజరైనారు. తొలుత ముఖ్య అతిథి నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకరప్రత బాగ్చి తన చేతుల మీదుగా క్లినిక్ను ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా కిమ్స్ హాస్పిటల్ రీజనల్ సీఈఓ డాక్టర్ నగేష్ మీడియాతో మాట్లాడుతూ, ఇక్కడికి మా ఆహ్వానం మేరకు విచ్చేసిన స్పోర్ట్స్ ఎంతూజియాస్ట్, వేరియస్ జిమ్ కోచెస్, అలానే ఇతర స్పోర్ట్స్ బాడీ యొక్క పర్సనల్స్, మీరందరికీ కూడా మా మనస్ఫూర్తిగా నమస్సుమాంజలండి. సో ఐ థింక్ ముఖ్యంగా చీఫ్ గెస్ట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ విశాఖపట్నం డాక్టర్ బాగ్చి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ విత్ us అండ్ అన్వీలింగ్ అవర్ స్పోర్ట్స్ డే. ఈ సభాముఖంగా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ఎవరైనా కానీ మన విశాఖపట్నం జిల్లా నుంచి రాష్ట్రాన్ని లేదా రాష్ట్రంలో ఎవరైనా కానీ మన రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేసే లెవెల్ స్పోర్ట్స్ మ్యాన్ ఉంటే, వారికంటూ ఏదైనా వైద్య సదుపాయం కావాలంటే దే కెన్ కౌంట్ ఆన్ us irrespective ఆఫ్ ది ఫినాన్షియల్ స్టేటస్. మీ అందరికీ సభాముఖంగా నేను చెప్తున్నానండి, we will be very happy to support such kind of sports personnel. వాళ్ళని చూసి ఇంకో 10 మంది తయారు కావాలి. దట్స్ ది ఓన్లీ ఇంటెంట్ దట్ వి వాంట్. స్పోర్ట్స్ క్లబ్స్ కానీ, స్పోర్ట్స్ అసోసియేషన్ కానీ, స్పోర్ట్స్ బాడీస్ కానీ, జిమ్స్ కానీ, లేదా ఫిజియోథెరపీ క్లినిక్స్ కూడా, వీటన్నిటిలో కూడా మేము ఖచ్చితంగా ఉచితంగా స్పోర్ట్స్ ఆర్థోపెడిక్స్ సంబంధించిన అవేర్నెస్ క్యాంపులు లేదా కొన్ని అవసరమైన ప్రివెన్షన్ సెషన్స్ ఆర్ టు దట్ మ్యాటర్ ఆల్సో అసెసింగ్ సర్టెన్ స్ట్రెంగ్స్ అండ్ క్వాలిటీస్ ఆఫ్ ఆ స్పోర్ట్స్ పర్సనల్ కి కావాల్సినవి పారామీటర్స్ కొన్ని ఉంటాయి, అవి అసెస్మెంట్ చేయాల్సి ఉంటుంది. అవి కూడా మేము ఉచితంగా చేస్తాం. ఈ విశాఖపట్నంలో ఉన్న వేరియస్ స్పోర్ట్స్ బాడీస్ కానీ, అసోసియేషన్స్ కానీ, జిమ్స్ కానీ, వీళ్ళందరికీ మా విన్నపం ఏంటంటే, మేము ఉచితంగా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మా దగ్గర నుంచి నిష్ణాతులు మీ దగ్గరకు వచ్చి చేయడానికి మేము అందుబాటులో ఉంటాము. మీ దగ్గర నుంచి ఒక పిలుపు కోసం మేము వెయిట్ చేస్తాము. ఆ పిలుపు వచ్చిన మరుక్షణం we will do it. That is our responsibility, and it comes completely a complimentary, nothing, and it is purely going in the corporate social responsibility wing కింద మేము ఉచితంగా చేయడానికి we are committing now. And it is not just విశాఖపట్నం సిటీ, విశాఖపట్నం జిల్లా మొత్తంలో కూడా ఎవరికి అవసరం ఉన్నా సరే మమ్మల్ని సంప్రదిస్తారు, మేము చేయగలుగుతామండి. So this is the one and only sports dedicated sports orthopedic clinic in the state of Andhra Pradesh, and we will definitely spread across. మాకు కిమ్స్ హాస్పిటల్స్ ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ఆల్టర్నేట్ జిల్లాలో ఇప్పుడు ఉన్నాయి. సో ప్రతి జిల్లాలో కూడా ఈ స్పోర్ట్స్ క్లినిక్స్ అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది ఫ్యూచర్లో. సో విత్ దిస్ ఐ థ్యాంక్ ఎవ్రీబడి, అండ్ ఐ థింక్ బిఫోర్ ఐ సైన్ ఆఫ్, డాక్టర్ శ్రీనివాస్ గొల్లంగి గారి గురించి రెండు ముక్కలు చెప్తాను. ఈజ్ అ ట్రైన్డ్ స్పోర్ట్స్ ఆర్థోపెడిక్ సర్జన్, అండ్ ఆయన గత 11 సంవత్సరాల నుంచి కూడా కేవలం స్పోర్ట్స్ కి సంబంధించిన ఇంజరీస్ పైన వర్క్ చేయడం వల్ల టుడే ప్రాబ్లీ హీఈస్ ది వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ స్పోర్ట్స్ ఆర్థోపెడిక్ సర్జన్ దట్ వీ కెన్ టాక్ అబౌట్ ఇన్ ది స్టేట్ అన్నమాట. అంటే రీసెంట్ గా మీకు చిన్న ఉదాహరణ చెప్పడానికి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో తెలిసిన వాళ్ళు ఒకరికి స్పోర్ట్స్ ఇంజరీ జరిగింది. అక్కడ సంప్రదింపులు జరిగితే అక్కడ వాళ్ళు చెప్పిన ట్రీట్మెంట్ యాజ్ ఇట్ ఈస్ వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే టెలికన్సల్టేషన్ లో శ్రీనివాస్ గారితో మాట్లాడిన తర్వాత శ్రీనివాస్ గారు చెప్పిన ట్రీట్మెంట్ కి వాళ్ళు నమ్మి ఇక్కడికి రావడం జరిగింది. అక్కడ వాళ్ళకి ఇచ్చిన టైం 4 వారాల్లో మిమ్మల్ని నడిపిస్తామని చెప్పారండి. హియర్ 2 వీక్స్ అండి. ప్రస్తుతం ఆమె షీఈ్ వాకింగ్ ఆన్ హెల్త్ సపోర్ట్, సింగిల్ ఒక స్టిక్ తీసుకొని నడుస్తున్నారు. ఫస్ట్ ఇనిషియల్ గా వచ్చినప్పుడు వీల్ చైర్ లో వచ్చినారు, ఇప్పుడు స్టిక్ తో నడుస్తున్నారు. ప్రాబ్లీ ఇన్ అనదర్ 2 వీక్స్ వీ గోనా మేక్ హర్ walk without a support, and then we are sending her back to states. So this is exactly what we can, and మేము అన్ని దానికి సంబంధించిన మొత్తం ఈకో సిస్టమ్ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. సో విత్ దిస్ వీ థ్యాంక్ ఎవ్రీవన్ వన్స్ అగైన్, అండ్ మీ అందరి సపోర్ట్ అండ్ విషెస్ మాకు ఎప్పుడు కావాలి. థ్యాంక్ యూ. తదుపరి డాక్టర్ శంకరప్రత బాగ్చి మాట్లాడుతూ, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ చాలా ముఖ్యమైనది. ప్రతి స్కూల్, కాలేజ్, యూనివర్సిటీలో కూడా పిల్లల్ని ప్రోత్సహిస్తాం. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ యాక్టివిటీస్లో పాల్గొనండి అని చెప్తాం. ఒలింపిక్,
కామన్వెల్త్ గేమ్స్, ఏషియన్ గేమ్స్, ఇంకా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్లో కూడా మన వైజాగ్ నుండి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి చాలామంది క్రీడాకారులు ఇంతవరకు పాల్గొన్నారండి. రాబోయే రోజుల్లో కూడా మనం ఆశిస్తున్నాం మన క్రీడాకారులు ఇంకా ఎక్కువ సంఖ్యలో పాల్గొనాలి, పథకం సాధించాలి. ఈ సందర్భంలో స్పోర్ట్స్ ఇంజురీ ఆర్లీ స్టేజ్లో గుర్తించడం, అంతకుముందు ప్రివెంటివ్ స్టెప్స్ అంటే స్పోర్ట్స్ ఇంజురీ జరగనీయకుండా చూడడం. ఒకవేళ స్పోర్ట్స్ ఇంజురీ జరిగితే, ఎందుకంటే అక్యూట్ ఇంజురీ అయితే వెంటనే మనం ట్రీట్మెంట్ అవసరం. పెయిన్ రిలీఫ్ నుండి రిహాబిలిటేషన్ వరకు ట్రీట్మెంట్ అండ్ ఫాలోడ్ బై రిహాబిలిటేషన్ వరకు, మళ్ళీ స్పోర్ట్స్కి రీఎంట్రీ అప్పుడు వరకు డాక్టర్ అండ్ ఫిజియోథెరపిస్ట్ హెల్ప్ అవసరం. మరోవైపు క్రానిక్ ఇంజురీ అనుకోండి, స్ట్రెస్ ఫ్రాక్చర్ అనుకోండి, మన స్పోర్ట్స్ మెన్ అప్పుడప్పుడు ఇగ్నోర్ చేస్తారండి. క్రానిక్ ఇంజురీ ఇగ్నోర్ చేస్తే హీలింగ్ జరగదు, అప్పుడు పర్మనెంట్ డ్యామేజ్ జరుగుతుంది. అందుకే స్పోర్ట్స్ ఇంజురీ అక్యూట్ కానీ క్రానిక్ జరగనీయకుండా ఎటువంటి ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకోవాలి. ఒకవైపు దాని మీద అవగాహన కల్పించడం, మరోవైపు ఇంజురీ జరిగితే అక్యూట్ కానీ క్రానిక్ కానీ డాక్టర్ దగ్గరికి వెంటనే రావడం అండ్ డాక్టర్ చెప్పినట్టు పెయిన్ రిలీఫ్ ఫాలోడ్ బై ట్రీట్మెంట్, అవసరం ఉంటే సర్జరీ అవసరం ఉంటే అది చేయడం, లేకపోతే స్లోగా మొబిలిటీ, తర్వాత స్ట్రెంగ్థెనింగ్, తర్వాత వెయిట్ బేరింగ్, తర్వాత అంతా ఓకే అయితే బ్యాక్ టు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అండ్ హౌ టు ప్రివెంట్ రీ ఇంజురీ. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ విషయాలు. ఇవన్నీ చేయాలంటే మనకు స్పోర్ట్స్ ఆర్థోపెడీ ఎంతైనా అవసరం. మన అందరికీ చాలా గర్వకారణం, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి స్పోర్ట్స్ ఆర్థోపెడీ కిమ్స్ హాస్పిటల్ సీతమ్మ ధరలో ప్రారంభం అవుతుంది ఈరోజు. సో నా తరపున హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అండ్ వైజాగ్లో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఎంతూసియాస్ట్ అందరికీ ఈ విషయం మీరు తెలియజేయాలి. సో దట్ ఏదన్నా చిన్న ఇంజురీ అయినా కూడా వాళ్ళు ఎక్కడికి రావాలి. ఇప్పుడు ఒకే ఒక డెస్టినేషన్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కడైనా స్పోర్ట్స్ ఇంజురీ జరిగితే స్పెషలైజ్డ్ కేర్ అండ్ అటెన్షన్ కోసం ఈ స్పోర్ట్స్ ఆర్థో క్లినిక్కి రావచ్చు. కొందరు తల్లిదండ్రులు పిల్లలకు ఏం చెప్తారంటే, పిల్లలకు అక్కడ ప్రతిభ గుర్తిస్తే ఆ పిల్లలని ప్రోత్సహిస్తారు. ఈ పర్టికులర్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ బాగా అందులో ఆడండి, మీకు మంచి పొటెన్షియల్ ఉంది, పథకాలు సాధించవచ్చు, తర్వాత స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వ ఉద్యోగం కూడా వస్తుంది. అలా కొందరు తల్లిదండ్రులు పిల్లలకు చెప్తారండి. వాళ్ళు కూడా బాగా మోటివేట్ అయ్యి బాగా చేస్తారండి. కానీ ఆకస్మికంగా స్పోర్ట్ ఇంజురీ జరుగుతుంది. ఆ స్పోర్ట్స్ ఇంజురీ సరైన టైంలో ట్రీట్మెంట్ చేయకపోవడం, లేకపోతే నెగ్లెక్ట్ చేయడం వల్ల ఫ్యూచర్లో ఆ స్పోర్ట్స్ ఆడడానికి విలువ ఉండదు. కానీ ఇప్పటి వరకు వాళ్ళు స్టడీస్కి అంత ప్రయారిటీ ఇవ్వకుండా గేమ్స్ అండ్ స్పోర్ట్స్కి ప్రయారిటీ ఇచ్చారు. ఇప్పుడు స్టడీస్ కూడా ప్రాబ్లం, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కూడా ప్రాబ్లం, ఫ్యూచర్ మొత్తం పాడైపోతుంది. అందుకే ఇది ఒక శుభ పరిణామం. వేరే దేశంలో చూస్తే చిన్నప్పటి నుండి ప్రతిభాన్ని గుర్తించి ప్రోత్సహించి వాళ్ళు ఒలింపిక్స్లో ఎలా పథకం సాధించాలి ఆ విధంగా తయారు చేస్తారు. మన దేశంలో కూడా ఆ కల్చర్ మొదలైంది. చిన్నప్పుడు నుండి ప్రతిభ గుర్తించి వాళ్ళను ప్రోత్సహించడం. కానీ ఆ స్టేజ్లో నుండి మనం స్పోర్ట్స్ ఇంజరీ జరగనీయకుండా చూడడం, ప్రివెంటివ్ స్టెప్స్, అది చాలా ముఖ్యం. దాని గురించి అవగాహన లేదు. కాబట్టి ఈరోజు ఎంతైనా అవసరం ప్రతి స్కూల్, కాలేజ్, యూనివర్సిటీలో అవగాహన కార్యక్రమం పెట్టడం. ఎందుకంటే మన ఏ బాడీ పార్ట్ మనం ఓవర్ యూజ్ చేస్తే, ఎక్సెసివ్ యూజ్ చేస్తే ఇంజురీ జరగడానికి ప్రమాదం ఉంది. అదే మాదిరిగా రాంగ్ టెక్నిక్ యూజ్ చేస్తే ఇంజురీ జరిగే ప్రమాదం ఉంది. ఇప్పుడు ఇంజురీస్ చూస్తే కూడా స్ట్రెయిన్స్ అనుకోండి, జాయింట్ డిస్లొకేషన్ అనుకోండి, ఫ్రాక్చర్, బోన్ ఫ్రాక్చర్ అనుకోండి, బర్సైటిస్, టెండినైటిస్,
కంకాషన్, కంట్యూషన్, రకరకాల ఇంజురీస్ జరగవచ్చు. కొన్ని ఇంజురీస్ ఎలా ఉంటాయి అంటే మనం నెగ్లెక్ట్ చేస్తే చావు కూడా పాసిబుల్, మనిషి చచ్చిపోతారు హెడ్ ఇంజురీ జరిగితే. కొన్ని చోట్ల ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేయకపోతే ఆ పర్టికులర్ మసిల్ కానీ, టెండన్ కానీ, లిగమెంట్ కానీ పర్మనెంట్ డ్యామేజ్ అయిపోతుంది. స్ట్రెంగ్త్ ప్రాబ్లం, మొబిలిటీ ప్రాబ్లం. స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో ఆడడం మర్చిపోండి, మన పర్మనెంట్ డిజబిలిటీ జరుగుతుంది. ఇగ్నోర్ చేయకండి, వెంటనే మెడికల్ అడ్వైస్ తీసుకోండి. అండ్ ప్రివెన్షన్, ఎలా ప్రివెంట్ చేయాలి, ఎటువంటి యాక్టివిటీస్ అవాయిడ్ చేయాలి, అది కూడా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇండియాలో అవైలబుల్గా ఉన్న బెస్ట్ ఫెసిలిటీస్ అండ్ ఎక్విప్మెంట్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి మన ఆల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో పార్టిసిపేట్ చేసిన క్రీడాకారులకు ఎప్పుడైనా ఇంజురీ ఉంటే ప్రివెన్షన్ ఆఫ్ రీ ఇంజురీ ఇదంతా ఇక్కడ బాగా జరుగుతుందని ఆశిస్తూ మరొకసారి అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు.